మనం ప్రస్తుతం చూస్తున్నది ప్రాచీన హనుమాన్ మందిరం. ఇది చండీగఢ్కి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పింజోర్ అనేటటువంటి టౌన్లో ఉంది. ఒకప్పుడు పాండవులంట ఇక్కడికి వచ్చి ఉన్నారు కాబట్టి పాండవ మందిరం అనేసి అంటారు. ఇక్కడ అద్భుతమైనటువంటి నీటితో కలిగినటువంటి ఒక జలకుండం కూడా ఉంది. నీళ్ళు ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. ఎంత వేసవికాలమైనా సరే చాలా చల్లగా ఉంటున్నాయి నీళ్ళు. ఇక్కడ ఒక హనుమంతుడి యొక్క విగ్రహం కూడా ఉంది. రోజు కూడా ఇక్కడ హనుమంతుడికి పూజలు చేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసా ఉంది. పక్కనే మనకి చూడవచ్చు శివుని యొక్క విగ్రహం కూడా ఉంది. చుట్టుపక్కల 2 వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ మందిరానికి చండీగఢ్ నుండి 16 కిలోమీటర్లు ఉంది. మనం ఆటో అయినా బస్సులో అయినా చేరుకోవచ్చు. 30 రూపాయలు తీసుకుంటారు. ఇంకా కల్కా అనేటటువంటి అమ్మవారి మందిరానికి ఇది 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే సిమ్లా వెళ్ళే దారిలోనే ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మందిరం. ఎవరైనా సరే చండీగఢ్ వచ్చిన వాళ్ళు పింజోర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్కి విజిట్ చేయండి. ఎందుకంటే చాలా బాగుంది. పింజోర్లో పాండవ మందిరం ఉంది. అదే కాకుండా అంతకు ముందులా తయారు చేసినటువంటి ఒక 200 సంవత్సరాల పురాతనమైనటువంటి మొఘల్ గార్డెన్స్ అనేటటువంటి మందిరం కూడా ఉంది. అక్కడ కూడా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి. ఒక పెద్ద ఉద్యానవనం ఉంది. కాబట్టి చండీగఢ్ అయినా సరే సిమ్లా అయినా సరే వెళ్ళేవాళ్ళు కంపల్సరిగా ఈ పాండవ మందిర్ అనేటటువంటి మందిరాన్ని మనం దర్శించుకోవాలి. దర్శించుకొని ఇక్కడ స్నానం చేసినట్లయితే మన యొక్క పాపాలు కూడా హరించిపోతాయనేసి లోకల్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నేను వెళ్ళేసరికి చాలామంది పిల్లలు సరదాగా ఆడుకుంటూ స్నానం చేస్తున్నారు. బయట వేడిగా ఉంది. లోపల నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి. నేను కూడా పవిత్రమైనటువంటి స్నానం చేసి వెంటనే అక్కడ గాయత్రి జపం చేసుకొని మళ్ళీ నేను సిమ్లా వైపు వెళ్ళడానికి కాల్కా అనేటటువంటి ఒక సిటీ ఉంటుంది. అక్కడ అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారు దర్శించుకోవడానికి ఇక్కడి నుంచి నేను బయలుదేరాను. కాబట్టి సిమ్లా వెళ్ళేవాళ్ళు, చండీగఢ్ నుండి సిమ్లా వెళ్ళేవాళ్ళు ఈ మందిరాన్ని తప్పనిసరిగా దర్శించండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీరామ్.